అస్సాం మరోసారి ప్రకృతి ముందు ఓడిపోయింది. ఆగకుండా కురిసిన భారీ వర్షాలు బ్రహ్మపుత్ర నదిని ఉప్పొంగేలా చేశాయి. ఆ ఒక్క నది లక్షల మంది కలలను, జీవితాలను ఒక్క క్షణంలో మార్చేసింది. తాజా నివేదికల ప్రకారం 6,50,000 మందికి పైగా ప్రజలు ఈ వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. 60 మందికి పైగా తమ ప్రాణాన్ని కోల్పోయారు. ఇంకా వేలాది కుటుంబాలు తమ ఇళ్లను, తమ ఆస్తులను కోల్పోయి సహాయ శిబిరాల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పోరాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కనిపించటం లేదు. పాఠశాలలు, ఆసుపత్రులు, పంట పొలాలు అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రక్షణ బృందాలు రాత్రింబవళ్లు తేడా లేకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయి. కానీ ఈ వరదలు మనందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు ప్రకృతి కూడా మనల్ని క్షమించదు. అస్సాం కోసం మన ప్రార్థనలు. ఎందుకంటే ఈరోజు అస్సాం, రేపు ఎవరైనా కావచ్చు. రే మావా, నీకు నా కంటెంట్ నచ్చితే మన సన్ ఆఫ్ హమీద్ షేక్ అకౌంట్ని తప్పకుండా ఫాలో అవ్వు.